दुआएं सबको ही देना, दुआएं सबसे ही लेना, सुखदाई बन कर के सुख देना, सुख लेना। अगर कोई बद्दुआ दे तो भी दिल में ना रखना, दुआएं सबको ही देना, दुआएं सबसे ही लेना, सुखदाई बन कर के सुख देना, सुख लेना। अपना सारा फिक्र और बोझ दे दिया बाबा को हमने, ताज सर पे पवित्रता का पा लिया बाबा से हमने। बेफिक्र बादशाह बन माया जीत है बनना, सदा संतुष्ट मणि बनकर सबको संतुष्ट है करना, दुआएं सबको ही देना, दुआएं सबसे ही लेना। उमंगों के पंखों से सदा ही उड़ते रहना है, हिम्मत से बाबा की मदद को पाते रहना है। ठिकाना मिल गया हमको, अब खुद को ना भटकाना, बाबा का दिल तख्त मिला, इसे कभी छोड़ ना देना, दुआएं सबको ही देना, दुआएं सबसे ही लेना। समय संकल्प दुआओं को जमा कर बढ़ाते जाना, ज्ञान गुण शक्तियों का दान करते बांटते जाना। ये खजाने हैं अनमोल, इन्हें व्यर्थ न गवा देना, सहज पुरुषार्थ है यही बाबा का है कहना, दुआएं सबको ही देना, दुआएं सबसे ही लेना। अगर कोई बद्दुआ दे तो भी दिल में ना रखना, दुआएं सबको ही देना, दुआएं सबसे ही लेना, सुखदाई बन कर के सुख देना, सुख लेना। ఓం శాంతి. రివైజ్ డేట్ 15/12/2004. బాప్దాదా యొక్క విశేషమైన ఆశ, పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈరోజు బాప్దాదా తన నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తూ ఉన్నారు. ఈ రాజ్యసభ పూర్తి కల్పంలో ఈ సమయంలోనే ఉంటుంది. మీరు ఆత్మీక గర్వంలో ఉంటారు కనుకనే మీరు నిశ్చింత చక్రవర్తులు. ఉదయం నిద్ర లేచినా నిశ్చింతగా లేస్తారు. నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ కూడా
నిశ్చింతగా ఉంటారు. నిద్రించినా కూడా నిశ్చింత నిద్రను నిద్రపోతారు. ఇలా అనుభవం చేస్తూ ఉన్నారు కదా. నిశ్చింతగా ఉన్నారా? అయిపోయారా? లేక అవుతూ ఉన్నారా? అయిపోయారు కదా. మీరు నిశ్చింతులు మరియు చక్రవర్తులు కూడా. మీరు స్వరాధ్య అధికారులు. ఈ కర్మేంద్రియాలపై రాజ్యం చేసే నిశ్చింత చక్రవర్తులు అంటే స్వరాధ్య అధికారులు. కనుక ఇలాంటి సభ పిల్లలైన మీదే ఉంటుంది. ఏదైనా చింత ఉందా? చింత ఏదైనా ఉందా? ఎందుకంటే మీరు చింతలన్నీ తండ్రికి ఇచ్చేశారు కనుక బరువు దిగిపోయింది కదా. చింతలు సమాప్తమైపోయాయి కనుక నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి అమూల్య జీవితాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు. అందరి తలపైన పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం స్వతహాగానే మెరుస్తుంది. నిశ్చింతులపైన ప్రకాశ కిరీటం ఉంటుంది. ఒకవేళ ఏదైనా చింత చేసినా, ఏదైనా బరువుని మీపైకి ఎత్తుకున్నా అప్పుడు మీ తలపైకి ఏమేమి వచ్చేస్తుందో తెలుసా? బరువైన గంప వచ్చేస్తాయి. ఇప్పుడు ఆలోచించండి. కిరీటము మరియు గంప రెంటిని మీ ఎదురుగా తెచ్చుకోండి. ఏది బాగుంటుంది? గంప బాగున్నదా లేదా ప్రకాశ కిరీటం బాగున్నదా? టీచర్స్ చెప్పండి, ఏది మంచిగా అనిపిస్తుంది? కిరీటం మంచిగా అనిపిస్తుంది కదా. మీరు కర్మేంద్రియాల అన్నిటిపైన రాజ్యం చేసే చక్రవర్తులు. పవిత్రత అనేది ప్రకాశ కిరీటధారులుగా చేస్తుంది. అందుకే మీ స్మృతి చిహ్నాలైన జడ చిత్రాలలో కూడా డబల్ కిరీటాలను అయ్యారు. కానీ డబల్ కిరీటాలను చూపించారు. ద్వాపరం నుండి చాలామంది చక్రవర్తులుగా అయ్యారు, రాజులుగా కూడా అయ్యారు. కానీ డబల్ కిరీటధారులుగా ఎవ్వరూ అవ్వలేదు. నిశ్చింత చక్రవర్తి స్వరాధ్య అధికారులుగా కూడా ఎవ్వరూ అవ్వలేదు. ఎందుకంటే పవిత్రతా శక్తి మాయాజీత్, కర్మేంద్రియాజీత్ విజయులుగా చేస్తుంది. నిశ్చింత చక్రవర్తుల గుర్తు సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. అసంతుష్టంగా అయ్యేందుకు అసలు వారికి ఎప్పుడూ అలాంటి అప్రాప్తి ఉండదు. ఎక్కడ అప్రాప్తి ఉందో అక్కడ అసంతుష్టత ఉంటుంది. ఎక్కడ ప్రాప్తి ఉందో అక్కడ సంతుష్టత ఉంటుంది. ఈ విధంగా తయారయ్యారా? సదా సర్వప్రాప్తి స్వరూపులుగా సంతుష్టంగా ఉన్నామా అని చెక్ చేసుకోండి. అప్రాప్తి వస్తువు అనేది దేవతల ఖజానాలో లేదు, బ్రాహ్మణుల ఖజానాలో లేదు అనే మహిమ కూడా ఉంది. సంతుష్టత అనేది జీవితానికి శ్రేష్ఠ అలంకారము, శ్రేష్ఠ విలువ. కనుక మీరు సంతుష్ట ఆత్మలే కదా. బాప్ దాదా ఇలాంటి నిశ్చింత చక్రవర్తి పిల్లల్ని చూసి సంతోషిస్తారు. వాహ్ నా నిశ్చింత చక్రవర్తులు, వాహ్ వాహ్. ఇలాగే ఉన్నారు కదా. నిశ్చింతగా ఉన్నవారు చేతులెత్తండి. నిశ్చింతులైనా చింత రాదా? ఎప్పుడైనా వస్తూ ఉంటుందా? నిశ్చింతగా అయ్యే విధి చాలా సహజము, కష్టమేమీ కాదు. కేవలం ఒక శబ్దము, ఒక అక్షరం తేడా ఉన్నది. ఆ శబ్దము నాదిని నీదిలోకి పరివర్తన చేయండి. నాది కాదు నీది. హిందీ భాషలో నాది అని కూడా వ్రాయండి మరియు నీది అని కూడా వ్రాయండి. ఏం వ్యత్యాసం ఉంది? నా మరియు నీ, అందులోనే చాలా వ్యత్యాసం అయిపోతుంది. ఇప్పుడు మీ అందరూ నాది నాది అని అనేవారు లేక నీది నీది అని అనేవారా? నాది అనే దానిని నీదిలోకి పరివర్తన చేసేశారా? చేయకుంటే ఇప్పుడు చేసేయండి. నాది అనగా దాసులుగా మరియు ఉదాసీలుగా అయ్యారని అర్థము. మాయకు దాసులుగా అయిపోతే ఉదాసీనమవుతారు. ఉదాసీనులు అనగా మాయకు దాసులుగా అయ్యేవారు. మీరు మాయాజీతులు, మాయకు దాసులు కాదు. మరి ఉదాసీనత వస్తుందా? అప్పుడప్పుడు రుచి చూస్తారు. ఎందుకంటే 63 జన్మలు
ఉదాసీనంగా ఉండే అభ్యాసం ఉంది కదా, కనుక అప్పుడప్పుడు అది ఇమర్జ్ అయిపోతుంది. బాప్ దాదా ఏమన్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చింత చక్రవర్తిలో. ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కడైనా మూలలో ఏదైనా చింత పెట్టుకుని ఉంటే దానిని ఇచ్చేయండి. మీ వద్ద బరువుని ఎందుకు ఉంచుకుంటారు? బరువు ఉంచుకుంటే ఈ అలవాటు అయిపోయిందా? కనుక మంచి రీతిగా చెక్ చేసుకోండి. అమృత వేళ లేచినప్పుడు, విశేషంగా వర్తమాన సమయంలో సబ్కాన్షియస్లో ఏ బరువు లేదు కదా చెక్ చేసుకోండి. సబ్కాన్షియస్లో ఏమిటి? స్వప్నంలో కూడా బరువు అనుభవం కాదు. మీరు డబుల్ లైట్ అంటే ఇష్టం కదా, కనుక నేను హోంవర్క్ ఇస్తూ ఉన్నాను. అమృత వేళ నుండి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం అయితే వస్తుంది కదా, కానీ కేవలం చెకింగ్ మాత్రమే చేసుకోకండి. దానితో పాటు చేంజ్ కూడా చేసుకోండి. నాది అనే దానిని నీదిలోకి పరివర్తన చేసుకోండి. కనుక చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే సమయము మరియు స్వయము రెంటిని చూసుకోండని బాప్ దాదా పదే పదే వినిపిస్తూ ఉన్నారు. సమయం యొక్క వేగాన్ని కూడా చూడండి మరియు స్వయం యొక్క వేగాన్ని కూడా చూడండి. తర్వాత సమయం ఇంత వేగంగా వెళ్ళిపోయింది, మాకు తెలియదు అని అనకండి. ఇప్పుడు పురుషార్థం కొద్దిగా ధీలాగా ఉన్నా చివరిలో వేగం చేస్తాంలే అని అనుకుంటారు. కానీ చాలా కాలపు అభ్యాసం చివరిలో సహయోగం చేస్తుంది. కనుక చక్రవర్తిగా అయి చూడండి. అలాగైతే అయ్యారు, కానీ కొంతమంది అయ్యారు, కొంతమంది అవ్వలేదు. నడుస్తున్నాము, చేస్తున్నాము, సంపన్నంగా అయిపోతాంలే అని అనుకుంటారు. నడవడం చేయడం కాదు, ఎగరాలి. ఎగిరే వేగం ఉండాలి. రెక్కలైతే లభించాయి కదా, ఉమంగ, ఉత్సాహము మరియు ధైర్యము అనే రెక్కలు అందరికీ లభించాయి. తండ్రి ఇచ్చిన వరదానం కూడా ఉంది. వరదానం గుర్తుందా? మీ ధైర్యం యొక్క 1 అడుగు మరియు తండ్రి సహయోగం యొక్క 1000 అడుగులు. ఎందుకంటే తండ్రి పిల్లలపైన హృదయపూర్వక ప్రేమ ఉంది. కనుక ప్రియమైన పిల్లల శ్రమను తండ్రి చూడలేరు. ప్రేమలో ఉంటే శ్రమ సమాప్తమైపోతుంది. శ్రమ చేయడం మంచిగా అనిపిస్తుందా? అలసిపోయారు కదా. 63 జన్మలు భ్రమిస్తూ శ్రమ చేస్తూ అలసిపోయారు. కానీ తండ్రి తన ప్రేమ ద్వారా భ్రమించేందుకు బదులు 3 సింహాసనాలకు అధికారులుగా చేసేశారు. 3 సింహాసనాలు ఏవో తెలియడమేమిటి? ఆ సింహాసన వాసులుగా ఉన్నారు. 1 భృకుటి సింహాసన నివాసీలు, 2 బాప్ దాదా హృదయ సింహాసనాధికారులు, 3 భవిష్య విశ్వరాజ్య సింహాసనాధికారులు అయినారు. బాప్ దాదా పిల్లలందరినీ సింహాసనాధికారులుగా చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని పూర్తి కల్పంలో ఎప్పుడూ అనుభవం చేయలేరు. పాండవులు ఏమని భావిస్తున్నారు? చక్రవర్తులేనా? చేతులెత్తుతున్నారు. సింహాసనాన్ని వదలకండి. దేహభావంలోకి రావడం అంటే మట్టిలోకి రావడం. ఈ దేహము మట్టి. మీరిప్పుడు సింహాసనాధికారులుగా అయ్యారు కనుక చక్రవర్తులుగా అయ్యారు. బాప్ దాదా పిల్లలందరి పురుషార్థం యొక్క చార్టు చెక్ చేస్తారు. 4 సబ్జెక్టులలో ఎవరెవరు ఎంతవరకు చేరుకున్నారు. బాప్ దాదా ఏవైతే ఖజానాలు ఇచ్చారో అన్ని ఖజానాలు ఎంతవరకు జమ చేసుకున్నారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి చార్టును చెక్ చేశారు. ఎందుకంటే ఖజానాలను అందరికీ ఒకే సమానంగా ఒకే విధంగా ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఖజానాలు జమ అయినందుకు గుర్తేమిటి? ఖజానాల గురించి అయితే తెలుసు కదా. అన్నిటికంటే పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్పాలు కూడా ఒకే ఖజానే. వర్తమాన సమయం కూడా చాలా పెద్ద ఖజానా. ఎందుకంటే వర్తమాన సమయంలో ఏ ప్రాప్తి చేసుకోవాలన్నా, ఏ వరదానాన్ని తీసుకోవాలన్నా, స్వయాన్ని ఎంత శ్రేష్టంగా చేసుకోవాలన్నా అంతగా ఇప్పుడు చేసుకోగలరు.
ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. సంకల్పాల ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకోవడం అంటే మీ ప్రాప్తులను పోగొట్టుకోవడం. అలాగే సమయము యొక్క ఒక్క సెకండ్ను కూడా వ్యర్థంగా పోగొట్టుకుంటే, సఫలం చేసుకోలేదంటే చాలా పోగొట్టుకున్నట్లే. వీటితో పాటు జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, అంతేకాక ప్రతి ఆత్మ మరియు పరమాత్మ ద్వారా ఆశీర్వాదాల ఖజానా. పురుషార్థంలో అన్నిటికంటే సహజమైనది ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. సుఖం ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి. దుఃఖం ఇవ్వకండి మరియు దుఃఖము తీసుకోకండి. దుఃఖం ఇవ్వలేదు కానీ తీసుకున్నా కూడా దుఃఖీలుగా అయితే అవుతారు కదా. ఆశీర్వాదాలు ఇవ్వండి, సుఖం ఇవ్వండి మరియు సుఖం తీసుకోండి. ఆశీర్వాదాలు ఇవ్వడం వస్తుందా? తీసుకోవడం కూడా వస్తుందా? ఆశీర్వాదాలు తీసుకోవడం మరియు ఇవ్వడం ఎవరికైతే వస్తుందో వారు చేతులెత్తండి. అందరికీ వస్తుందా? ఇవ్వడం వస్తుంది, తీసుకోవడం వస్తుంది కనుక శుభాకాంక్షలు. ఒకవేళ తీసుకోవడం మరియు ఇవ్వడం కూడా వచ్చినట్లయితే ఇంకా ఏమి కావాలి? ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి, ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి. అప్పుడు సంపన్నంగా అయిపోతారు. ఎవరైనా శాపం ఇస్తే ఏం చేస్తారు? తీసుకుంటారా? ఎవరైనా మీకు శాపం ఇస్తే మీరేం చేస్తారు? తీసుకుంటారా? శాపం తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ లోపల స్వచ్ఛత ఉంటుందా? శాపం అనేది చెడు వస్తువు కదా. మీరు దానిని తీసుకొని లోపల స్వీకారం చేశారంటే మీ లోపల స్వచ్ఛత లేనట్లే కదా. ఒకవేళ కొద్దిగా డిఫెక్ట్ ఉన్నా పర్ఫెక్ట్గా అవ్వలేరు. ఎవరైనా చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా? చూసేందుకు ఎంత సుందరమైన ఫలంగా ఉన్నా చెడిపోయింది మీకు ఇస్తే ఫలం సుందరంగానే ఉంది కదా అని మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. లేక బాగానే ఉంది కదా, వారు ఇచ్చారు తీసుకుందాంలే అని అనుకుంటారా? ఎప్పుడైనా ఎవరైనా మీకు శాపం ఇస్తే మీ మనసులో దానిని ధారణ చేసుకోకండి. ఇది శాపము అని మీకు అర్థమవుతుంది కానీ ఆ శాపాన్ని లోపల ధారణ చేసుకోకండి, లేకుంటే డిఫెక్ట్ వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు ఈ సంవత్సరంలో, ఇప్పుడు ఇంకా ఈ పాత సంవత్సరంలో కొన్ని రోజులు ఉన్నాయి. కానీ ఈ పాత సంవత్సరంలో ఇప్పుడు ఎవరైనా శాపము మనస్సులో ఉంటే దానిని తీసేయండి. రేపటి నుండి ఆశీర్వాదాలు ఇస్తాము, ఆశీర్వాదాలు తీసుకుంటాము. మనస్సులో దృఢ సంకల్పం చేయండి. ఇష్టమేనా? కేవలం ఇష్టమా లేక చేయాల్సిందేనా? ఇష్టమే కానీ చేయాల్సిందే. ఏది ఏమైనా చేయాల్సిందే అని భావించేవాళ్ళు చేతులెత్తండి. తప్పకుండా చేయాల్సిందే. స్నేహి, సహయోగి పిల్లలు ఎవరైతే ఈరోజు వచ్చారో వారు చేతులెత్తండి. ఎవరైతే స్నేహి సహయోగిలుగా వచ్చారో బాప్ దాదా వారికి శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు సహయోగులుగా అయితే ఉన్నారు, స్నేహిలుగా కూడా ఉన్నారు. కానీ ఈరోజు మరొక అడుగు వేసి తండ్రి ఇంటికి లేక మీ ఇంటికి వచ్చారు కనుక మీ ఇంటికి వచ్చినందుకు శుభాకాంక్షలు. స్నేహి సహయోగిలు ఎవరైతే వచ్చారో వారు కూడా ఆశీర్వాదాలు ఇస్తాము మరియు తీసుకుంటాము అని భావిస్తూ ఉన్నారా? ధైర్యం ఉంచుకుంటారా? స్నేహి సహయోగిలు ఎవరైతే ధైర్యం ఉంచుకుంటారో వారికి సహయోగం లభిస్తుంది. చేతులు పెద్దగా ఎత్తండి. అలాగైతే మీరు కూడా సంపన్నంగా అయిపోతారు. శుభాకాంక్షలు. ఎవరైతే రెగ్యులర్ ఈశ్వరీయ విద్యార్థులు ఉన్నారో బ్రాహ్మణ జీవితంలో మొదటిసారి బాప్ దాదాను కలిసేందుకు వచ్చారో, స్వయాన్ని బ్రాహ్మణులుగా రెగ్యులర్ విద్యార్థులుగా భావిస్తూ ఉన్నారో, మేము చేయాల్సిందే అని అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. ఆశీర్వాదాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారా?
చేస్తారా? టీచర్స్ చేస్తారా? క్యాబిన్లో కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తటం లేదు. మేమైతే ఇస్తూ ఉన్నాము అని భావిస్తూ ఉన్నారు. చెయ్యాల్సిందే. ఏం జరిగినా ధైర్యం ఉంచుకోండి, దృఢ సంకల్పం ఉంచుకోండి. ఒకవేళ ఎప్పుడైనా శాపం యొక్క ప్రభావము పడినప్పటికీ మీరు 10 రెట్లు ఎక్కువగా ఆశీర్వాదాలు ఇచ్చి దానిని సమాప్తం చేయండి. ఒక్క శాపం యొక్క ప్రభావాన్ని 10 రెట్లు ఆశీర్వాదాలు ఇచ్చి తేలికగా చేసేయండి. తర్వాత మీకే ధైర్యం వస్తుంది. నష్టమైతే మీకు జరుగుతుంది కదా. ఇతరులైతే శాపం ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే ఆ శాపాన్ని ఇముడ్చుకున్నారో దుఃఖీలుగా ఎవరవుతారు? తీసుకునేవారా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారికి కూడా దుఃఖం కలుగుతుంది, కానీ తీసుకునేవారికి ఎక్కువ కలుగుతుంది. ఇచ్చేవారైతే నిర్లక్ష్యంగా ఉంటారు. ఈరోజు బాప్ దాదా తమ హృదయం యొక్క విశేషమైన ఆశను వినిపిస్తూ ఉన్నారు. బాప్ దాదాకు పిల్లలందరి పట్ల, దేశంలో ఉన్న విదేశాలలో ఉన్న సహయోగులుగా ఉన్న సహయోగిలకు కూడా పరిచయం అయితే లభించింది కనుక మరి ప్రాప్తిని కూడా పొందుకోవాలి కదా. బాప్ దాదాకి ఆశ ఏమంటే పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలి. ఆశీర్వాదాల ఖజానాను ఎంత జమ చేసుకోగలరో అంత చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో ఎన్ని ఆశీర్వాదాలను చేసుకుంటారో, జమ చేసుకుంటారో, మీరు పూజ్యులుగా అయినప్పుడు అంత ఆశీర్వాదాలను ఇవ్వగలుగుతారు. కేవలం ఇప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు ఇవ్వడం కాదు, ద్వాపరం నుండి కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి. కనుక అంత ఆశీర్వాదాలు మీ దగ్గర జమ చేసుకోవాలి. మీరు రాజా పిల్లలు కదా. బాప్ దాదా ప్రతి బిడ్డను రాజా బిడ్డగా చూస్తారు, తక్కువగా చూడరు. బాప్ దాదా యొక్క ఆశను అండర్లైన్ చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళు చేతులెత్తండి. 6 నెలల హోంవర్క్ ఇస్తూ ఉన్నారు. గుర్తుందా? టీచర్స్ గుర్తుందా? ఈ దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ 1 నెలది చూస్తారు. ఎందుకంటే కొత్త సంవత్సరం త్వరగా ప్రారంభమవుతున్నది. మీ 6 నెలల హోంవర్క్ ఉంటుంది, కానీ ఈ 1 నెల దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ చూస్తాము. సరేనా? టీచర్స్ చెప్పండి. 1 నెల సరేనా? పాండవులు సరేనా? ఎవరైతే మొదటిసారి మధువనం వచ్చారో వారు చేతులెత్తండి. చాలా మంచిది. బాప్ దాదాకు కొత్త పిల్లలు చాలా ప్రియంగా ఉంటారు. ఎలాగైతే వృక్షంలో చిన్న చిన్న ఆకులు అవి పక్షులకి చాలా ప్రియంగా అనిపిస్తాయో, కొత్త కొత్త పిల్లలు మాయకు చాలా ప్రియంగా అనిపిస్తారు. కనుక కొత్త పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చెకింగ్ చేసుకోండి. ఈరోజు ఏ నవీనత నాలో తీసుకువచ్చాను, ఏ విశేషమైన గుణాన్ని, ఏ శక్తిని స్వయంలో విశేషంగా ధారణ చేసుకున్నాను. ఇలా చెక్ చేసుకుంటూ స్వయాన్ని పరిపక్వంగా చేసుకుంటూ ఉంటే సురక్షితంగా ఉంటారు, అమరులుగా ఉంటారు. కనుక అమరంగా ఉండాలి, అమర పదవి పొందుకోవాలి. అచ్చా, నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తులకు, సదా ఆత్మీక గర్వంలో ఉండే శ్రేష్టమైన ఆత్మలకు, సదా ప్రాప్తించిన ఖజానాలను జమా ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ఒకే సమయంలో 3 ప్రకారాల సేవలు చేసే శ్రేష్ఠ సేవాధారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, పదం రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సర్వశక్తులను ఆజ్ఞానుసారము మీ సహయోగులుగా చేసుకునే ప్రకృతి జీత్ భవ. అన్నిటికంటే అతిపెద్ద దాసి ప్రకృతి. ఏ పిల్లలైతే ప్రకృతి జీత్గా అయ్యి వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారి ఆజ్ఞానుసారం
సర్వశక్తులు మరియు ప్రకృతి రూపీ దాసి కార్యం చేస్తాయి, అంటే సమయానికి సహయోగం ఇస్తాయి. కానీ ఒకవేళ ప్రకృతి జీతుగా అయ్యేందుకు బదులు సోమరితనమనే నిద్రలో, అల్పకాలిక ప్రాప్తి యొక్క నశాలో మరియు వ్యర్థ సంకల్పాల నాట్యంలో మస్తుగా అయ్యి మీ సమయాన్ని పోగొట్టుకుంటే అప్పుడు శక్తులు మీ ఆజ్ఞానుసారం పని చేయవు. కాబట్టి మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి, నిర్ణయ శక్తి, సంస్కారం యొక్క శక్తి, ఈ 3 ఆర్డర్లో ఉన్నాయా చెకింగ్ చేసుకోండి. స్లోగన్: బాప్ దాదా యొక్క గుణాలను గానం చేస్తూ ఉంటే స్వయం కూడా గుణమూర్తులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి. ఆశీర్వాదాలే సదా ఇవ్వాలి మన మేలే, సుఖవంతులై సదా సుఖమునే ఇవ్వాలి మన మేలే. బాబా ఆశయదియేలే మనమే సంపన్నం చేసే, ఆశీర్వాదాలే సదా పొందాలి మన మేలే, సుఖవంతులై సదా సుఖమునే పొందాలి మన మేలే. చింతలన్నీ బాబాకే మనమే అర్పించేలే, బాబా మనకే పవిత్రతా కిరీటమే అందించేలే. నిశ్చింత చక్రవర్తులై మాయాజీతులమయ్యే, సదా సంతుష్టమణులై సర్వులని సంతుష్టమి చేసే, ఆశీర్వాదాలే సదా ఇవ్వాలి మన మేలే. ఉమంగమనే రెక్కలతోనే సదా ఎగురుతూ మనమే, ధైర్యముతో బాబా సహాయముని పొందుతూ మనమే, పరమాత్మునికై వెతికేలే, ఆ పరమాత్మే లభించే. బాబా హృదయ సింహాసనమే ఈ సమయాన ప్రాప్తించే, ఆశీర్వాదాలే సదా ఇవ్వాలి మన మేలే. సమయము సంకల్పం ఆశీర్వాదాల ఖజానా జమా చేసేలే, జ్ఞాన గుణ శక్తులనే మనమే సదా దానమే చేసే, ఈ ఖజానాలని జీవితంలో సమర్థమే చేసే, సహజ పురుషార్థమే తెలిపే బాబాయే మనకేలే, ఆశీర్వాదాలే సదా ఇవ్వాలి మన మేలే. బాబా ఆశయదియేలే మనమే
సుఖవంతులై సదా సుఖమునే ఇవ్వాలి.